ఎంఎస్టీవీకి స్వాగతం. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు నమస్కారాలు. వెల్కమ్ టు ఎంఎస్ మీడియా. ఈరోజు మామకన్న విలేజ్ గ్రామానికి వచ్చాము, తెలంగాణ రాష్ట్రంలో. ఇక్కడ ఉప సర్పంచ్గా గెలిచినటువంటి భరత్ గారితో కొన్ని విషయాలు మాట్లాడతాం. నమస్తే సార్, చెప్పండి, మీరు ఏ పార్టీ తరపున గెలిచారు, మరి పార్టీ టికెట్ ఇచ్చినందుకు ఎలా ఫీల్ అవుతున్నారు, అదేవిధంగా గెలిచినందుకు ఎలా ఫీల్ అవుతున్నారు? ఎంఎస్ మీడియా వారికి మా గ్రామానికి వచ్చి ఇంటర్వ్యూ చేస్తున్నందుకు వాళ్ళు చాలా ధన్యవాదాలు. అలాగే టికెట్ మన ముఖ్యంగా మా గ్రామ పంచాయతీ నుంచి నన్ను గ్రామ ప్రజలందరూ కూడా ఎంతో గర్వంతో ఎన్నుకోబడ్డారు. వాళ్ళందరికీ కూడా నా పాదాభివందనంతో తెలియజేస్తున్నాను. సహాయ సహకారాలందరికీ కూడా అందిస్తానని మాటిస్తున్నాను. ఓకే సార్, గెలిచిన తర్వాత గ్రామానికి ఎటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేశారు, భవిష్యత్తులో ఇంకేం చేయబోతున్నారు? మన గ్రామ పంచాయతీలో వీధి లైట్లు అనేది చాలా చక్కగా, అందులోటి మన కొత్త సెంట్రల్ స్కీమ్ కరెంట్ నుంచి పిఎం గారు వీధి లైట్లు మా గ్రామ పంచాయతీలో వీధి లైట్లు పెట్టించాము. అలాగే మన డ్రైనేజ్ కాలువలు, అలాగే చెత్త కుప్పలు ఇలాంటివి అనేటివి కూడా క్లీన్ చేయించాము. అలాగే ఇంకా రాబోయే కాలంలో కూడా ఇంకా చాలా పనులు చేపించి మన గ్రామాన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి కోరుకుంటాను. మన సర్పంచ్ గారు అయితే, ఉప సర్పంచ్ గారు, వార్డు మెంబర్లు అందరం కూడా కలిసి ఈ పనులన్నీ చాలా అభివృద్ధి చేస్తామని చెప్పేసి అనుకుంటున్నాను. రాజకీయాల్లోకి ఎలా వచ్చారు, ఉప సర్పంచ్గా ఎందుకు ఉండాలని అనుకున్నారు? గ్రామాన్ని అభివృద్ధి పరిచి ప్రజాసేవ చేయడానికి అనేసి మేము రాజకీయాల్లో రావడం జరిగింది. ప్రజలందరూ కూడా నన్ను ఆహ్వానించారు కాబట్టి అందుకోసమని నేను వచ్చాను. కాంగ్రెస్ 6 గ్యారెంటీస్ ఇచ్చింది కదా, మీ గ్రామానికి అన్ని గ్యారెంటీస్ అందినాయి, ఇంకేమైనా అందాల్సిన ఏమైనా ఉన్నాయా? కాంగ్రెస్ మన ఇందిరమ్మ ఇల్లు చాలా వరకు ఇచ్చాయి, ఇంకా ముందు ముందు ఇవ్వబోతున్నాయని అనుకుంటున్నాను. ఓకే, మీరు ఏదైనా పార్టీ మిమ్మల్ని ఆహ్వానించి ఏదైనా పార్టీలోకి వెళ్తారా, లేదా ఇట్లాగే ఇండిపెండెంట్గా ఉంటారా? ప్రజలు నన్ను నమ్మి ఏకరేయంగా ఎన్నుకున్నందుకు నేను ఏ పార్టీకి వెళ్ళదలుచుకోలేదండి. ప్రజల నమ్మకమే నా నమ్మకం, ప్రజలతో పాటు నేను ఉంటాను. ఇది ప్రజా విజయం, ప్రజలకు అంకితం. ఎంఎస్ మీడియాకి ధన్యవాదాలు. ఇప్పటి వరకు వైస్ ప్రెసిడెంట్ గారు భరత్ గారు మామకండ గ్రామంలో చక్కగా చదువుకున్న వ్యక్తి, మరి గ్రామం అందరూ కూడా కావాలి, ఇతని వ్యక్తి అయితే మనల్ని డెవలప్ చేస్తారు అని అందరూ కూడా ముక్తకంఠంతో ఒకేసారి ఆయన్ని గెలిపించారు. ఆయన కూడా నా వంతు సహాయ సహకారాలు చేస్తామంటున్నారు. ఇది ఆదర్శ గ్రామంగా వెళ్ళాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎంఎస్ మీడియా, ప్రతి చోట ప్రజల మాట.